ఉందా అలాగే లేదా? ఏంటి 75 days హార్ట్ ఛాలెంజ్ ఎక్కడ దాకా వచ్చింది? ఏం ఛాలెంజ్? ఇప్పుడు ఫోటో తీసాక అది హాస్పిటల్కి వెళ్ళకముందు ఫోటో ఛాలెంజ్ ఫోటో. ఇంకా నేను 46 నెంబర్స్ ఉన్నారు గిల్లో. నువ్వు ఆ గ్రూప్లో చెప్తా ఎవరైనా చేస్తే చెప్తా. ఆర్డర్ రోజు వెళ్ళిపోదాం. వచ్చా యాడ్ చేయి ఇప్పుడా ఏమోటి మళ్ళీ ఎక్కడికనా చెప్పు. ఫస్ట్ 46 నెంబర్స్ ఉన్నారు. 46 డబ్బకాయ చాలా ఆడవాళ్ళు 20 వెళ్ళిపోవాలి దిస్ వీక్. అప్పుడే నేను ఇది చూస్తా, నాకు చూస్తా నేను డైరెక్ట్. ఏది? నేను ఇలా చూస్తా, పేరు చెప్తా. అది తీసాను ఇక్కడ అడుగుకి వెళ్ళిపోతే ఎవరి చేలో తెలిసిపోద్దిగా. బాస్ అంటే అగ్నేష్ అకౌంట్, రాకీ 24 అంట, level 70 ఉన్నాడు మొత్తం. ఇక్కడ నుంచి కూడా తీసేయచ్చుగా. అవునా? కొత్త వస్తుంది అనుకోండి. దానికంటే నువ్వు వెళ్ళొచ్చు కదరా, పైకి పెట్టుకుంటే ఐడియా వస్తాయి కదా కిందకి. లీస్ట్లో బాస్ అగ్నేష్ తీసేనా? తీసేయండి, మళ్ళీ వద్దులే, ఫెయిల్ అవుతాడు. అలాంటి ఏమి ఉండాలి, తీసేయమన్నాడు ఆడిన ఛాన్సార్లు. తీసేసా. ఇప్పుడు రాకీ అనేవాడిని తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ కింద తీసేయచ్చు. స్టార్ 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 అది నాదే. తీసే ఎందుకు? అది గిల్ మెయిన్ అకౌంట్, షీల్డ్ ఏజెంట్స్ అకౌంట్. అది అవునా? ప్రమోషన్ ఇద్దామా? ఐడి చేస్తా. షీల్డ్ ఏజెంట్స్ బ్యాడ్జ్ చూడ. ఒకటి 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 సర్లే ఉంచలేదు. నెక్స్ట్ సాయి కంటే 5 తీసేసి. నీ అకౌంటే తీసేస్తున్నా, నువ్వే తీసేయమన్నా. సర్లే ఉంచలే. సరే, డైనమో తీస్తే డైనమో నేనా ఆడతాడంటావా? యాస్ట్రోడ్ అయితే యాడ్ చేయదు అన్నాడు. మరి యాస్ట్రోడ్ యాడ్ చేయొద్దు అన్నాడు. చిన్నపిల్లాడు యాడ్ చేయమగల అలా ఆడతాడు అన్నాడు. చూద్దాం. ఈ అయినా ఫస్ట్ మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. బ్యాన్ అండ్ అవతార్ మార్చాలి. నేమ్ కార్డ్ 2 weeksలో చేంజ్ చేయాలి. రితిక్ ఎవరు డెవిల్ దినేష్ యాడ్ చేసాడేమో. అదే 14లో ఎక్కడన్నా రివైజ్ చేస్తున్నాడు రా అన్నాడు హడావిడి. నెక్స్ట్ ఇన్ బాబీ అన్నాడు, తెలియదు నాకు. మా క్లాస్మేట్. రైస్ స్టార్ తెలియదు నాకు. బాబీ ప్రొఫైల్ చూపిద్దాం. నేను చూస్తాను ఇక్కడ, నువ్వు అక్కడ డైరెక్ట్ అక్కడ నుంచి కుట్టేది ఇంకోట్లేదు. అందుకే నేను చూస్తా ప్రొఫైల్. తర్వాత రైస్ స్టార్ ఇంకే స్టార్ రైస్ స్టార్ ధ్రువాల చుట్టాలా ఇంకా ఆడలేడు. వాళ్ళు ఎందుకులే అంటావా? యా అయితే ఓకే. పర్మిషన్ గ్రాండెడ్ టు రిమూవ్ రైస్ స్టార్ ఆల్సో. రైస్ స్టార్ ఇది ఇక్కడ తీసాను, ఇక్కడ అడ్డే ఉన్నాను. ఇక్కడ తీసేస్తున్నా, తీసే. రైస్ స్టార్ తర్వాత దేవుడు టిక్ అని యాడ్ చేశాడు. స్టికింగ్ చేయాలి తీసి మనోడే తీస్తే అందుకే యాడ్ చేద్దాంలే. వద్దులే మళ్ళీ 5,000 గ్లోరీ రాక వచ్చింది. 5,000 గ్లోరీ. మిస్ సిమ్రా అంటే ఎవరు? సిమ్రా మందే. అది ఎస్ఏ అది పేరు పెట్టుకుంటా. స్పార్క్ అని పెట్టుకుంటా అన్నాడు. సిమ్రా. రమేష్ తెలియదు, తీసారు పేరు మారాలా. రమేష్ ప్రొఫైల్ చూపిద్దాం ఒకసారి. మన రమేష్ బాయ్ బ్రో. రమేష్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ విజన్ పేరు మార్చాడు, లారాతగా మార్చాడు. డెఫ్ అంటే ఎవడో తెలియదు నాకు.
మనం ఛాన్స్ ఇచ్చాం. డెఫ్ ప్రొఫైల్ కూడా చూపించారు. ఓ డెఫ్ ఎక్కడ? డెఫ్ పేరు మారలేకపోయింది. ఆస్ట్రాల్ ఇంకా పేరు మార్చలా, మొన్నే జాయిన్ అయ్యాడు. ఎందుకు? హీరోల బాంబర్దే చిరు చిట్టాలుగా. హీరోల బాంబర్దాడు. తిరువల బామద్దా? అవునా? నాకు ఇప్పుడు చెప్పలేదు. షన్ను అంటున్నాడు ఎప్పుడు ఆడేసిన. నీకు షన్ను తెలుసు అన్న, తిరు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు. నీకు తిరువల తెలుసు అన్న, నేను తిరువల బాంబర్ది అన్నాడు. నేను యాస్ట్రల్ నువ్వు యాడ్ చేసావు అనుకుంటున్నాను ఎప్పుడు వరకు. అంటే నీకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నా? లేదు, యాస్ట్రాల్ 8,000 చేసాడు. గేమ్ నన్ను మర్చిపోయాడు. మిస్టర్ కూల్ అంట 10,000 చేసాడు. గ్లోరీ ఉంచుదాం, తీసేద్దామా? ఎవరు? మిస్టర్ కూల్. నేను చూద్దాను అక్కడ 2 days ago అని చూడ. అయినా పేర్లు మారలేదు కాబట్టి తీసేద్దాంలే బిల్ల. మిస్టర్ కూలా తీస్తే నిరీక్షణ అంటే మీ వాడేగా. కొంచెం తీసేవా? తీసే చెప్తాను మళ్ళీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. బ్రో తీసావా? మిస్టర్ కూల్ తీయలే నువ్వు ఇంకా. తీసేసా. స్పైడింగ్ తీసే ప్రమోషన్ ఏం ఆడట్లా. 16,000 అయ్యి అప్పుడే నిరీక్షణ వీళ్ళందరూ దాటుకొని వచ్చేసారు. నెక్స్ట్ దాటేది ఎవరు? ఒబ్బిటే వచ్చా తీసే. నేను తీలేనట్టగో. ఒబ్బిటే వచ్చేసానా? బిడ్డ వచ్చి ఎక్కడ ఉన్నాడు? బిడ్డ వచ్చి ఎక్కడ ఉన్నాడు? ఎం చరణ్ అంట ఎవరో? మిస్టర్ చరణ్ అంట. బిడ్డ వచ్చి ఎక్కడ ఉన్నాడు? తీసా నేను. తీసావా? నువ్వే తీసే అన్నావు. నా వాళ్ళగా తీసి అన్నావు. తీసా నేను. కాదు ఇక్కడ అనిపించాడులే. ప్రొఫైల్ చూపిద్దాం లైక్ కొట్టడానికి. నా ఐ విల్ బి బ్యాక్ సూన్ అంట. వదిలే సార్. మిస్టర్ చరణ్ అంటారా? చరణ్ నాకు తెలియదు. ఉంచులే. రూట్ మనోడే. నీకు ప్యూరీ కావాలి. పృథ్వీ అన్నాడు. పృథ్వీను చరణ్ వీళ్ళిద్దరు ఎవరో తెలియదు కానీ ఆడుతున్నారు. ఓకే 30,000 చేస్తారు అప్పుడే. అయితే ఓకే. పాండుగ ఎవరు? క్రిమినల్ పి వాళ్ళ తాలూగా. క్రిమినల్ వస్తంట. ఆడ పేరు మార్చలే ఇంకా. క్రిమినల్ పి వాళ్ళ తాలూగా. డాక్టర్ స్ట్రేంజ్, నరేంద్ర, బ్యాట్మ్యాన్, ఇమేజ్, హల్క్, విశ్వాస్. ఇంకా తీసేవాళ్ళు ఎవరు లేరులే పిల్ల. అనిల్. అంత గ్లోరీ అయితే ఇంకెవరిని తీలేం పిల్ల. 37 మంది ఉన్నారయ్యా. అల్ట్రాన్ తీసేయచ్చు. ఓకే అల్ట్రాన్ నేను ఎస్ఎస్ పోయి తీసేయచ్చు. ఇంకా అంతే గిల్డ్ వాళ్ళిద్దరిని దాటుకొని తీయాలంటే ఇంకా నెక్స్ట్ తారుని. నా గిల్డ్ వార్లో చూడు 37 3,500 గ్లోరీ. తర్వాత బ్యానర్ 2,200. తర్వాత ఐరన్ మ్యాన్ 1,600. ఇంకా అంతే. మిగతా వాళ్ళందరూ 1000 లోపే ఉన్నారు. అయ్యా నేను ఎక్కడన్నా? సిమ్రాన్ తీసేద్దామా? నేమ్ చేంజ్ చేస్తా అన్నాడు. 350 అన్నంట అంతే. అప్పుడే 350కి వెళ్ళిపోయావా? అగ్నేష్ నువ్వేగా పొట్టిగా ఆడుతున్నా. ఏంట్రా అగ్నేష్ అంత వచ్చిందా గ్లోరీ? నీ అంతా డైనమిక్ నా నిన్ను ఎప్పుడు యాడ్ చేశారు? నువ్వే యాడ్ చేసింది. నేను కాదుగా చెప్తున్నా కదా. నేను ఒక్కనే ఆస్ట్రాల్ ఒక్కనే యాడ్ చేసింది. థానోస్ లేడయ్యా. లేడు. లెఫ్ట్ అయిపోయాడు. ఒక పని మీద లెఫ్ట్ అయ్యాడు అంట. చెప్పలేదా నీకు? నేను ఇప్పటి నుంచి మీతో వస్తానన్నా, బయటకు వస్తానన్నా, అందరితో కలుస్తానన్నా, అలా అనమాకండి అన్నా.
మారాను నాన్న అని ఎవడన్నాడు అది ఆడు కదా అది ఆడే మరి ఆడి అకౌంట్ ఎక్కువ ఉందని చూస్తున్నా అన్నా 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 అంటాడు ఇగో థానస్ అకౌంట్ ఏ గిల్లో ఉన్నాడు ఏ గిల్లో లేడు నెక్స్ట్ పర్పస్ ఏది వస్తారా ఏంటి నెక్స్ట్ పర్పస్ ఏది వచ్చేదా అది ఏం పర్పస్ నాకు తెలుసురా యూట్యూబర్స్ గిల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళావు కదా అన్న అలా అని కాదన్నా అన్న నేను మాది స్క్రాప్ గిల్డ్ వేస్ట్ గిల్డ్ అని డిసైడ్ అయ్యావు కదా చూడు ఆ స్క్రాప్ని తోపు చేస్తా అని చెప్పా మాట ఇచ్చావంటే అది ఇచ్చావంటే దాన్ని నిలబెట్టుకోవాలి అన్నాడు. నేను ఎప్పుడు ఇచ్చాను రా మాట, నేను ఓన్లీ చెప్పాను అంతే అన్న. అప్పుడన్నా చెప్పే ముందు ఆలోచించి చెప్తా చెప్పను అన్న. సరే చూద్దాం అన్నాడు అంతే. అప్పుడు నేనేమన్నా అంటే అగ్నేష్ గారు చెప్పా, అరే మనకి ఇల్లు 50 మంది ఉన్నారు కదా, 50 మంది ఏం ఆడవసరలా, కరెక్ట్గా ఒక 5 రూమ్ మ్యాచ్లు బాగా ఆడేవాళ్ళు, 5 బిఆర్ ర్యాంక్ బాగా ఆడేవాళ్ళు, 5 సిఎస్ బాగా ఆడేవాళ్ళు ఉంటే చాలు. 15 మంది అయిపోతారు ఇక్కడ 15 మంది అయిపోతారు. నేను 15లో 5 ఏమో జస్ట్ అకౌంట్లు గిల్లు వార్స్లో అందరూ వచ్చేస్తారు. గిల్లు వార్స్ అందరూ ఆడాలి. స్క్వాడా వేరే స్క్వాడ్ ఉంది కదా, వేరే ర్యాంక్ స్క్వాడ్ ఉందిగా. మనం బిఆర్ ర్యాంక్ సిఎస్ ర్యాంక్ ఆడతారా, రూమ్ ఆడేవాళ్ళు ఆ రోజు ఆడతారా, వాళ్ళు కూడా ఇంకోస్తారు. మీకు 4 రెట్లు వచ్చు కదా ఫాస్ట్గా. మామూలుగా చెప్తున్నాను, ఇక్కడ 15 నెంబర్స్ అయ్యారా, 20 నెంబర్స్ ఫ్రెండ్స్ అకౌంట్లు, 35 నెంబర్స్ అయిపోతారు. అంటే ఫ్రెండ్స్ ఆడినా పర్లా ఆడపోయినా పర్లా, జస్ట్ 15 నెంబర్స్ ఉన్నారు. 5 అకౌంట్స్ వాళ్ళ హోల్డ్లో ఉంటాయి. అంటే ఎవరు జాయిన్ అవ్వరు. 5 అకౌంట్స్ వాళ్ళు ఉంటా ఉంటే వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా 10 అకౌంట్స్ మిగులుతాయి. ఆ 10 అకౌంట్స్లో నార్మల్ అకౌంట్లు, సబ్స్క్రైబర్ల అకౌంట్లు, గెస్ట్ అకౌంట్లు 5, సబ్స్క్రైబర్ అకౌంట్లు 5. అది అలా ఆలోచించాను అయ్యా. నువ్వు రాలేదండి, మరి ఎవరు స్టార్ట్ చేసింది? నీ దగ్గరే ఫ్లాగ్ ఉంది. నేను బ్యాక్ పెట్టేసి ఫ్లాగ్ వెళ్ళిపోద్ది కదా. అంతే ద్రోవర్ అలా మాట్లాడా. ఏమో నేనేమన్నా అంటే బిఆర్ ర్యాంక్లో ప్లేయర్స్ కన్ఫామ్గా వచ్చేసి మాస్టర్లో ఉండాలి, సిఎస్ ర్యాంక్ ప్లేయర్స్ మాస్టర్లో ఉండాలి. టీమ్ మ్యాచ్ ప్లేయర్స్ ఏమో వాళ్ళు ఏ టీం వచ్చినా సరే కొద్దిగా ఆడే కెపాసిటీ కష్టం. వెళ్ళిపోయినా కన్ఫామ్ వాళ్ళ స్క్వాడ్ అంటూ మాస్టర్లో ఉండాలి కదా. మాస్టర్ మరి ఎక్కువ కనీసం ఒక 100 స్టార్ల పైన మనం సరే 100 స్థలందా మాస్టర్ 50 మాస్టర్ అయిపోద్దిగా. 100 స్టార్లు అయినా మన నాన్న ఆడేవాళ్ళు ఉండాలి కదా పిల్ల. అనుకుంటాం కానీ వాళ్ళు దొరకడం కష్టం. మనకి మన దాంట్లో ఎవరు ఆడతారని చెప్పి మనకు అసలు ఏ గిల్డ్ అంటే ఏంటి, వాళ్ళు ఆటకి ఆడతాకి వాళ్ళకి అవసరం, వాళ్ళు సిఎస్ మీటింగ్ ఆడాలని రూల్ ఏంటి, వాళ్ళు నచ్చింది అనుకుంటారు వాళ్ళు. అదే నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకో, అప్పుడు నువ్వు చెప్తే నీకు అంట యూట్యూబ్ ఛానల్ కాబట్టి పెద్ద ఛానల్, దానికి వాళ్ళు చెప్పారు కదా అన్నోళ్ళు అని చెప్పి అప్పుడు అన్నా 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 అని చేసి మీటప్లు వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరు లీడర్ అంటే అగ్నేష్ 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 వీళ్ళందరూ రిక్వెస్ట్లు పెట్టారు. రిక్వెస్ట్లు పెట్టిన ఉంటారా వాళ్ళు. అప్పుడు ఎవరన్నా నువ్వు యాడ్ చేసినా వాళ్ళు ఆడతారని అదే ఆడాలని మనం చెప్పలేం కదా. అదే నువ్వు అనుకో, అదే మన ఇంటి పేరు మీద ముందుగా షీల్డ్ ఏజెంట్స్
ఉంటే నాకు ఈడు వచ్చేయాలని తెలుసా తెలుసా చెప్పు తెలుసు. వచ్చేయాలండి ఈ మూడిట్లకి కామన్ ఏంటి సబ్స్క్రైబర్స్ 2 గంటలు ఎక్కువ రావు. షేట్ మిగతా ఇగో ఎలా 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 అనుకున్నాం ఇలా తర్వాత ఇంకెవరు ఇంకా 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 బాగా మంచి ఫ్రెండ్స్ ఉంటారు చూడు, వాళ్ళని తీయలేని చూడు, వాళ్ళు కొంతమంది పేర్లు మారవ ఇలా ఉండాలి ఉంటారు చూడు, వాళ్ళందరూ ఇంకో గిల్లి క్రియేట్ చేసి దానిలో గుంపించేద్దాం ఉండేసాడు అంతే. ఏమన్నా అప్లై చేద్దాం ఉంటారా స్ట్రాటజీనా చేసేద్దాం. ముందు అప్లై చేయాలంటే మన దగ్గర స్క్వాడ్ ఉండాలిగా, చెప్పిన స్క్వాడ్. ఫస్ట్ 2 days ఇద్దాం వాళ్ళకి ఛాన్సులు. మీరు దేనిలో జాయిన్ అవ్వదు అనుకుంటున్నాను. రవి అయితే కన్ఫామ్గా 2 ఆటల్లో మాస్టర్లో ఉంటాడు, అయ్యా బీఆర్లో ఉంటాడు, సిఎస్లో ఉంటాడు. రవి ఆల్రౌండర్. ప్యాంథర్ ప్యాంథర్ ఈజ్ అన్ ఆల్రౌండర్. గిల్లు వార్లు కూడా ఆడతాడు. చేసుకుంటానయ్యా వెళ్తాను కావాలని పడిపోతాను నేను, కొట్టే ఛాన్స్ అన్నా కొట్టనా అలా అయిపోతా. అగ్నేష్ ఏమో చేసి తిడతా ఉంటాడు నన్ను. నరేంద్ర తీసేయమన్నాడు అగ్నేషుడు, తిరు ఇన్యాక్టివ్గా ఉన్నాడుగా, తీసేయమన్నాడు. పెద్దలే ఉంచు, అదే చెప్పాను నేను కూడా. ఇంకా అప్పుడు కూడా నరేంద్ర తిరు పేర్లు మారవట్లేదుగా. అది ఇస్తుంది కూడా ఎప్పుడు వచ్చాడు, ఆడు మార్చట్లేదు పేరు. ఏ ఆడు గేమ్లో డబ్బులు ఖర్చు పడాడు, ఆడు డ్రాప్లు ఏం పడట్లా. మార్చా సాయంత్రం ప్రొఫైల్ తీసుకొచ్చా ఇప్పటికి. అయ్యా అప్పుడే మాస్టర్లోకి వెళ్ళిపోయాడు అయ్యా రవి. మాస్టరా దీనిలో చూడు, ఏదో నిన్నే వచ్చింది బిఆర్ ర్యాంక్లో ఇంకా లేదు, గోల్డ్ 2లో డైమండ్ 2లో ఉన్నాడు. అదే నిన్నే వచ్చింది అప్డేట్, అంత ఫాస్ట్గా అయిపోయాడా అనుకుంటున్నాను నేను. ఫాస్ట్ వెళ్ళిన కష్టం కదా, వెళ్ళొచ్చు చూద్దాం. రీజన్లో ఎవరు వెళ్తారు మొన్న పోయండి, రాత్రి వెళ్ళిపోతారు గ్రాండ్ మాస్టర్కి, అలా ఆడితే వెళ్ళిపోవచ్చు. ఓ యా రీజన్ ఉన్నవాడి పేరు మా ఫ్రెండ్ పేరు ఒకటే అయ్యా, ఏసీఆర్ 999. లేదు వెళ్తే వైట్ ఏసీఆర్ 999 మెయిన్ అకౌంట్ నువ్వు కనిపెడతాదని టెస్టింగ్ చేశాను, కనిపెట్టేశాను. ఇదిగో నీకు 2000 డైమండ్స్ టాప్అప్ అన్నాడు. అంటా మరి సెకండ్ అకౌంట్ అంటున్నాడు, మరి ఎందుకో ఎక్కడి నుంచో ఇచ్చే అదే ఏంటది మాస్టర్ ప్లేయర్ అయితే. కానీ డ్యూటీలోనే ఉండేది, డ్యూటీలో ఉండే ఆడుతున్నాడేమో. యా రాత్ గేమింగ్ కూడా 82 లెవెల్ అంట. మాస్టర్ అదే ఏంటి, మాస్టర్గా ఎక్కిన ప్రతి ఒక్కడు జెన్యున్ ప్లేయరే. కొంతమంది హ్యాకర్లు ఉంటారు, ఈ అకౌంట్ హ్యాక్ ఉండదు, వీడి ఫ్రెండ్ హ్యాక్ ఎక్కించుకుంటాడు, వాళ్ళ టీంలో ఆడతాడు. అది కనిపించదు నీకేంటి, మ్యాచ్ హ్యాకర్ అని వెళ్ళాలనుకుంటావు, గోడలోంచి కొడితే హ్యాకర్ అనుకుంటావు, గోడలోంచి ఎక్కువ మనుషులు వచ్చేసి ఒకేసారి స్విచ్చింగ్ ఏదో కొడితే హ్యాకర్ అనుకుంటావు. అలా కొట్టకుండా నార్మల్ అగ్నిష్ కొడతా చూసావా అనుకో హెడ్ షాట్లు, అది హ్యాక్ అని చెప్పలేం కదా. ఇప్పుడు నువ్వు కొడతావు, నీలాగా హ్యాకర్ కొట్టాడు ఇంకో బాడీ షర్ట్లు ఓన్లీ బాడీ కొట్టాడు ఇంకో, ఆడ హ్యాక్ అని చెప్పలేము మనం. చాలా అంటే అలా ఆడతారు, హ్యాక్ కాదు. మ్యాచ్ అందరు రిపోర్ట్లు ఎలా కొడతారంటే అలాగే తీసుకొడతారు, ఊరిగా పిచ్చి రిపోర్ట్లు కొట్టారుగా.
అంటే నేను ఏదో కొట్టను, చూసి తిరుగుకోవట్లేదు, చూసి కొడతాను. అది నిజంగా హ్యాకర్ అయితే అందరూ ఇల్లే టాప్ గిల్లు, అందరూ హ్యాకర్ అయితేనే కొడతా. ఇండియా 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 ఇండియా. మనం తీసుకెళ్ళాలని చెప్పాగా ఆడాలి. యా బాస్ ఆర్మీ వాళ్ళు ఉన్నారేంటి? సరే రేపు సాయంత్రం కలిసి కాలేజ్ ప్రిపేర్ చేయ మరి. సరే రేపు సాయంత్రం అక్కడే వద్దు కూడా ఎక్కువ స్క్వాడ్ ప్రిపేర్ చేస్తా. యా వీళ్ళు గిల్లులో చూడే ఓన్లీ 17 మంది ఉన్నారు అంతే. తీసేస్తాను ఉంటాడు ఈ పాడు ఆందోళన తీసేస్తా ఉంటాడు అంట. డీసీ అంటే డాడీ కాలింగ్. డాడీ గిల్ ఈస్ బ్యాక్. ఎన్ని లైక్లు నేను చెడు 1943K అంట. 1943K నాది ఇంకా 20K ఉంది అంతే. 1943 జీవితంలో కూడా వెళ్దాం ఎంతలోకి. ఎస్ఆర్కే ఓన్లీ లైకుల కోసం ఆడితే ఏముంది, లైకులు కొట్టమంటే అలవాటు. ఇప్పుడు నువ్వు కొడతా ఇస్తే అందరికి లైక్లు, మ్యాచ్లో వస్తారు కొడతా, మ్యాచ్ అయింది వస్తారు కొడతావా. స్క్వాడ్ ఆడావు నువ్వు ఒక్కొక్క మ్యాచ్ ఎంత ఎన్ని పడ చెప్పు, 3 2 6 పడతాయి ఒక్క మనిషికి, ఒక్క మ్యాచ్కి. టాప్ 100 ఉన్నాడు మాత్రం కొన్న ఊపిరితో ఆడుతూ ఉంటాడు కదా, అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాడు కదా. టాప్ 100+ అంటగా నెక్స్ట్ నువ్వే అయితే కరెక్ట్గా 99+ దగ్గర ఉన్నా నువ్వు. ముందుండే 98కి వెళ్ళిపోయాడు. పవన్ దగ్గర కూడా నేను చేంజింగ్ కావట్లేదు, ఇలా మారుతా ఉన్నాడు. పవన్ ఫిట్నెస్సా మనకి లేవా, ఇంకెవరు లేరు. అది ఓన్లీ ఒక దాంట్లో టాప్లో ఉన్నాయి. అగ్నేష్ అడిచితనే హెచ్ఆర్విహెచ్ ఆన్లైన్లోకి వచ్చింది. అక్కడ అమ్మేస్తా, ఎంతకే ఫ్రీగా అమ్మేస్తా. అడిగాడు ఇచ్చేసా అకౌంట్, నాకు అకౌంట్ చూడరా. ఎస్బీజీ రాజు వచ్చాడు ఎత్తున మా గిల్లు క్లాస్లో level 30 అకౌంట్ చూడరా ఒకటి. మీ క్లాస్లో కాదు ఇచ్చింది కాదు అంటే ఆడికి ఇచ్చా, వాడేంటంటే వాళ్ళ తమ్ముడు అకౌంట్ తీసుకున్నాడు, ఇంకా సండే నీకు ఇచ్చేసాడు. ఇంకా అంటే జీమెయిల్ నా దగ్గర ఉంటుంది, గేమ్ మాత్రం ఆడుకుంటూ ఉంటాడు. హలో బాయ్, హలో कैसे हो? कैसे हो रे? हेलो हेलो कैसे हो? मस्त हूँ भाई। खेलेगा कस्टम? कस्टम? हाँ। और कौन है भाई? स्क्वाड 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 है। मेरा स्क्वाड नहीं है, मैं अकेला है भाई। अकेला तुम खेलेगा ना 1v2? अरे अरे तुम अपना दोस्त बोला, मेरा दोस्त कोई नहीं है। कस्टम खेलेगा? मेरे हैकर है भाई, मेरे हैकर। हैकर कौन है हैकर भाई? SL हैकर। हेलो राजू। जेबी ब्रो, जेबी ब्रो। हेलो जेबी ब्रो। ಎಷ್ಟು ಗಾಡಿ ಆತ್ರದು ಆಗೋದು ಜೆಪಿ ಕಾಣೋರೆ దాబల అని బరలేదు నువ్వు ఇందులే ఇన్ని పిల్లవాడు ఎలా వెళ్ళా ఏంటి దురవా వచ్చేయండి వాట్సాప్లో యాక్టివ్ అవుతున్నాడు నాగార్జున